వరుస సిరీస్ లో ఓటమి తర్వాత భారత్ మరో సిరీస్ కు సిద్ధమైంది. సొంత గడ్డపై ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ ఆడనుంది. ఇవాళ రాత్రి 7 గంటలకు ఈడెన్ గార్డెన్ లో తొలి మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు యువ క్రికెటర్లు, హిట్టర్లతో బలంగా ఉన్నాయి. ఈ పొట్టి సిరీస్ లో పరుగుల తుఫాన్ ఖాయం కానుంది. 5 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఇవాళ ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ జరగనుండగా ఈ నెల 25న చెన్నైలో రెండో మ్యాచ్ జరగనుంది. 28న రాజ్కోట్, 31న పూణే, ఫిబ్రవరి 2న ముంబైలో మ్యాచ్లు జరగనున్నాయి. ఆ తర్వాత 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. వచ్చే నెలలో ఛాంపియన్ ట్రోఫీ జరగనుండటంతో ప్రయోగాలకు ఈ సిరీస్ వేదికగా చేసుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. మరిన్ని డీటెయిల్స్ తేజస్విని లైవ్ లో అందిస్తారు. తేజస్విని, ఈడెన్ గార్డెన్ లో రాత్రికి భారత్ ఇంగ్లాండ్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. బలాబలాలు ఎలా ఉన్నాయి? రైట్ అపర్ణ, ఈ రోజు ఇండియా ఈజ్ టేకింగ్ ఆన్ ఇంగ్లాండ్ అండ్ కొంచెం గ్యాప్ తర్వాత ఇప్పుడైతే టీ20 మ్యాచ్ జరగబోతోంది. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్, అది కూడా ఈడెన్ గార్డెన్స్ లో. అండ్ ఈడెన్ గార్డెన్స్ చాలా ఐకానిక్ స్టేడియం. అండ్ ఇక్కడ మెయిన్గా ఇండియా టీ20 మ్యాచ్ వచ్చేసి లాస్ట్ 3 years నుంచి జరగలేదట. 2022 ఫిబ్రవరిలో జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడే దగ్గర 3 ఏళ్ల తర్వాత ఇక్కడ ఒక టీ20 మ్యాచ్ అయితే జరుగుతుంది. అండ్ ఈడెన్ గార్డెన్ స్టేడియం చూసుకుంటే మేజర్గా పీపుల్ కెపాసిటీ అయితే ఎక్కువ, కానీ అక్కడ గ్రౌండ్ అయితే చాలా మెజర్మెంట్స్ ప్రకారం చాలా చిన్న సైజ్ ఉంటుంది. సో బ్యాట్కి బాల్ తగిలితే 4-6 వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఖచ్చితంగా ఇక్కడ వచ్చే ఆడియన్స్కి అయితే ఇది ఒక ఐ ఫీస్ట్. అండ్ అటు సైడ్ ఇంగ్లాండ్ తరపున కానీ ఇటు ఇండియా తరపున కానీ ప్లేయర్స్ని చూసుకున్నట్లయితే బ్యాటింగ్ ఎంత విధ్వంసకర బ్యాటింగ్ చేయగలిగిన బ్యాటర్స్ అయితే ఉన్నారో మనకు తెలుసు. అండ్ ఫస్ట్ మన ఇండియా సైడ్ చూసుకుంటే కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నాడు. అండ్ సంజు శాంసన్ అండ్ వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్ని తీసుకొచ్చారు. అక్షర్ పటేల్ని అంటే జనరల్గా హార్దిక్ పాండ్యా ఉండగా అక్షర్ పటేల్ని ఎందుకు వైస్ కెప్టెన్గా తీసుకొచ్చారు అనే ఒక డౌట్ అందరిలోనూ ఉండింది. అండ్ యంగ్స్టర్స్ని కొంతవరకు ఎంకరేజ్ చేయడం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా శుభ్మన్ గిల్ని వైస్ కెప్టెన్గా పెట్టడం అండ్ ఇక్కడ అక్షర్ పటేల్ని వైస్ కెప్టెన్గా పెట్టడం. సో నెక్స్ట్ ఫ్యూచర్ క్యాప్టెన్స్ని రెడీ చేయడానికి టీ20లో అయితే నెక్స్ట్ అక్షర్ పటేల్ మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అండ్ అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ వీళ్ళిద్దరూ ఓపెనర్స్గా వస్తారని అయితే ఆల్రెడీ అక్షర్ పటేల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. కానీ నెక్స్ట్ ఆర్డర్లో ఎవరెవరు వస్తారు అనేది అప్పుడు సిచ్యువేషన్స్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటామని చెప్పారు. సో ఓపెనింగే ఆల్రెడీ సంజు శాంసన్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ సౌత్ ఆఫ్రికాలో జరిగిన టీ20 మ్యాచెస్లో 100-0, 100-0 ఇలా మెయింటైన్ చేస్తున్నాడు. అండ్ అభిషేక్ శర్మ ఎంత విధ్వంసకర బ్యాటరో మనకు ఆల్రెడీ తెలుసు. అండ్ థర్డ్ ప్లేస్లో తిలక్ వర్మ వస్తున్నాడు. లాస్ట్ సౌత్ ఆఫ్రికాలో జరిగిన మ్యాచెస్లో జనరల్గా సూర్యకుమార్ యాదవ్ థర్డ్ ప్లేస్లో వస్తాడు, కానీ తిలక్ వర్మ ఆ ప్లేస్లో సెంచరీ కొట్టడం అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మకు ఆపర్చునిటీ ఇచ్చి నెక్స్ట్ మ్యాచ్లో పంపిస్తే మళ్ళీ సెంచరీ కొట్టాడు. అండ్ డొమెస్టిక్ క్రికెట్లో కూడా సెంచరీ కొట్టాడు తిలక్ వర్మ. సో చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ ఈ రోజు కూడా అలాంటి ఒక పర్ఫార్మెన్స్ కనుక తిలక్ వర్మ ఇస్తే మన హైదరాబాద్ నుంచి గతంలో అజారుద్దీన్ ఇలాగే ట్రిపుల్ కంటిన్యూస్గా మ్యాచెస్లో సెంచరీస్, థర్డ్ మ్యాచ్లో కూడా సెంచరీ చేసిన ఘనత అజారుద్దీన్కి ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆ రికార్డ్ని మళ్ళీ ఒక హైదరాబాదీ క్రికెటరే ఆ రికార్డ్ని బద్దలు కొట్టడం జరుగుతుంది. సో తిలక్ వర్మ మీద ఈరోజు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డికి ఈరోజు అవకాశం దొరక్కపోవచ్చు. ఎందుకంటే ఒక ఆల్రౌండర్ నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు తన ప్లేస్లో. వాషింగ్టన్ సుందర్ కూడా బ్యాటింగ్ పరంగా చాలా మంచి ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఎలాగూ ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా వాషింగ్టన్ సుందర్ సెలెక్ట్ అయ్యాడు కాబట్టి ఇక్కడ అన్ని మ్యాచెస్ ఆడితే ఎక్కడో కొంతవరకు ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేస్తాడు అనే ఉద్దేశంతో ఎక్కడో వాషింగ్టన్ సుందర్కి ఇస్తారు అవకాశం, నితీష్ని కొంతవరకు పక్కన పెడతారనే వార్తలు వినిపిస్తున్నాయి. అండ్ ఈరోజు అందరికంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉన్న ప్లేయర్ ఎవరంటే మహమ్మద్ షమి. 1.5 year ఎప్పుడైతే 2023 వరల్డ్ కప్ తర్వాత మహమ్మద్ షమి ఇంతవరకు ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆడలేదు. అండ్ తను కంప్లీట్గా ఇంజురీస్ అన్నీ తగ్గిపోయి కంప్లీట్గా రికవర్ అయిపోయి ఇంటర్నేషనల్ క్రికెట్లో ఈ మ్యాచ్తో అడుగు పెడుతున్నాడు. సో తను ఎంత స్పీడ్తో వేస్తాడు అండ్ యార్కర్స్ ఎలా వేస్తాడు, ఎందుకంటే నెక్స్ట్ మ్యాచెస్లో ఇప్పుడు ప్రస్తుతానికి బుమ్రా కూడా ఇంజురీతో ఉన్నాడు కాబట్టి మహమ్మద్ షమియే చాలా కీ ప్లేయర్ అవ్వబోతున్నాడు. సో మహమ్మద్ షమి మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉంది. అండ్ వరుణ్ చక్రవర్తి, ఈరోజు వరుణ్ చక్రవర్తి కూడా ఒక కీ రోల్ ప్లే చేయబోతున్నాడు. తనని అవతల ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఆ స్పిన్ని, ఆ మిస్టరీ స్పిన్ని ఎలా ఆడతారు అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అయితే ఉండబోయింది. అండ్ ఇంగ్లాండ్ ప్లేయర్స్ గురించి చూసుకుంటే యాజ్ యూజువల్ జాస్ బట్లర్ ఎలాంటి ప్లేయరో మనకు తెలుసు. జాస్ బట్లర్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. అండ్ వాళ్ళ సైడ్ చూసుకుంటే పేస్ అటాక్ చాలా చాలా బాగుంది.
మన దాంట్లో పేస్ బౌలర్స్ కొంతవరకు ఓన్లీ హార్దిక్ పాండ్యా అండ్ హర్షిత్ రాణా ఈరోజు ఆడే ఛాన్స్ ఉందో లేదో తెలీదు. ఎక్కువ స్పిన్ మీద వెళ్తున్నారు మన వాళ్ళు, కానీ వాళ్ళ సైడ్ పేస్ అటాక్ బాగుంది. అండ్ వాళ్ళ సైడ్ బ్యాటర్స్ గురించి మనం చెప్పుకోనక్కర్లేదు, చాలా చాలా మంచి బ్యాటింగ్ అటాక్ ఉంది వాళ్ళలో. ఓపెనర్స్గా వచ్చేవాళ్ళు కూడా చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు. అలాంటి ఒక పర్ఫార్మెన్సెస్ చూస్తున్నాం కాబట్టి ఇంగ్లాండ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది. అండ్ ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ వచ్చేసి 300 వరకు స్కోర్ వెళ్తుందా లేదా అనేది కూడా అందరిలో ఒక ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే లాస్ట్ 296, 280 ఇంతవరకు వెళ్ళారు. సో ఈరోజు 300 కనుక కొడితే, ఇది పైగా అలాంటి ఒక ఐకానిక్ స్టేడియం కాబట్టి బౌలర్స్కి అయితే చాలా చాలా కష్టంగా ఉండబోతోంది. అండ్ ఒక టాస్ కనుక గెలిచిన వాళ్ళు మాత్రం ఫస్ట్ ఫీల్డింగ్ ఎంచుకోవడమే బెటర్. ఎందుకంటే పోను స్టేడియంలో డ్యూ వస్తుంది కాబట్టి బాల్ సరిగ్గా అంటే స్కోర్ ఎక్కువ, రన్స్ ఎక్కువ వచ్చేస్తాయి కాబట్టి ఫస్ట్ ఫీల్డింగ్ ఎంచుకోవడమే బెటర్ అని అయితే తెలుస్తుంది అపర్ణ.